దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రెహమత్ నగర్ కూడలి విస్తరణ కార్యరూపం దాల్చడం లేదు. కూడలి విస్తరణకు అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించినా ఫలితం కనిపించడం లేదు. అమీర్పేట, కృష్ణానగర్, యూసఫ్గూడ, సంజీవరెడ్డి నగర్ నుంచి మోతీనగర్, బోరబండ, హైటెక్ సిటీ ప్రాంతాలకు వెళ్లే వారికి ఇదే ప్రధాన రోడ్డు. ఆర్టీసీ బస్సులు రోజుకు 400-500 ట్రిప్పులు తిరిగే ఈ రోడ్డు కొన్ని చోట్ల 30 అడుగుల వెడల్పు కూడా లేదు. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. యూసఫ్గూడ, కృష్ణానగర్, రహమత్ నగర్ ఈ రహదారులు చాలా ఇరుకుగా ఉంటాయి. అంటే ఇక్కడ ఈ రహదారులను ఎక్కువగా ఉపయోగించుకున్న వాహనదారులు ఈ రహదారులు విస్తరణలో చిన్నగా ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. ఏండ్ల తరబడి కూడా ఈ రహదారుల విస్తరణ పనులు కొనసాగకపోవడం పట్ల వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ చూసుకుంటే అమీర్పేట కానీ, కృష్ణానగర్, యూసఫ్గూడ, సంజీవరెడ్డి నుంచి మోతీనగర్, బోరబండ, హైటెక్ సిటీ ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా ఇది ప్రధాన రహదారి అని చెప్పొచ్చు. ఇటు ఎక్కువగా అమీర్పేటకి వెళ్ళే వాళ్ళు కానీ ఇదే రహదారిని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అటు మాదాపూర్, హైటెక్ సిటీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా ఇదే రహదారి. అంటే ఈ రహదారులను ఎక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళకు, ఉపయోగించుకునే వాహనదారులకు మాత్రం ఈ రహదారులు ఎరుకుగా ఉండడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు. అంటే ఎప్పటి నుంచో కూడా దీనికి సంబంధించిన ఈ కూడలి విస్తరణకు సంబంధించిన పనులు కార్యరూపం దాల్చడం లేదంటూ కూడా వాహనదారులు చెప్పడం జరుగుతుంది. ఈ కూడలి విస్తరణకు అధికారులు అంటే చాలాసార్లు కూడా సమావేశాలు నిర్వహించినా దీనికి సంబంధించిన ఫలితాలు మాత్రం ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో అయితే కనిపించడం లేదు. రావడం దీనికి సంబంధించి ఈ రహదారులకి సంబంధించి ఈ విస్తరణకు సంబంధించి సమావేశాలు కావచ్చు, ఎంక్వైరీస్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ వాటిని మధ్యలోనే వదిలేయడం జరుగుతుందంటూ కూడా స్థానికులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఈ రహదారుల నుంచి ముఖ్యంగా ఈ రెహమత్ నగర్, ఈ యూసఫ్గూడ ఇటువైపుకి ఎక్కువగా కాలేజెస్, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎక్కువగా అక్కడికి వెళ్ళే విద్యార్థులు బస్సులను ఉపయోగించుకోవడం జరుగుతుంది. రోజుకు ఒక 4-5 బస్సులు, ఎన్నో వాహనాలు వెళ్తూ ఉంటాయి, రాకపోకలు సాగిస్తుంటాయి. అటు విద్యార్థులు కూడా, వీళ్ళందరికీ కూడా ఈ కూడళ్లలో ప్రయాణం చేయాలంటేనే సమస్యగా మారిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అటు బస్సులు వెళ్ళలేని పరిస్థితి, వాహనాలు సరిగ్గా వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ రోడ్డు గుండానే ఎక్కువగా బస్సులు వెళ్తుంటాయి. ఇంతటి కీలక అంటే ఎంతో ముఖ్యమైన ఈ రహదారులు ఇరుకుగా ఉండడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయట్టు కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పక్కనే చూసుకుంటే మద్యం దుకాణం ఉంది. ఇంకా సాయంత్రం వేళల్లో అయితే ట్రాఫిక్ సమస్య గురించి చెప్పనక్కర్లేదు. పక్కనే మద్యం దుకాణం ఉండడం వల్ల తీవ్ర స్థాయిలో అయితే ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నట్టుగా వాహనదారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి శ్రీరామ్ నగర్ వరకు సమస్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస్యకు ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్డు ఆక్రమణ చేసుకొని మధురానగర్ ఠాణా నుంచి శ్రీరామ్ నగర్ వరకు కూడా రోడ్డుకి ఇరుపక్కల వాహనాలు పార్కింగ్ కూడా, అంటే ఈ ట్రాఫిక్ సమస్యకు, అందులోనూ ఈ రోడ్డు చిన్నదిగా ఉండడం, ఇటు చుట్టుపక్కల ఉన్న ఇరుపక్కల ఉన్న షాప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాపారులు, వాళ్ళంతా కూడా ఈ రోడ్డునంతా కూడా ఆక్రమించుకొని వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించుకోవడం, ఆ తర్వాత పార్కింగ్కి ప్రతిదీ కూడా ఇక్కడ సమస్యగానే మారిందని చెప్పుకోవచ్చు. ఇకనైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి వీళ్ళకున్న సమస్యను, ఈ రహదారుల విస్తరించాలని, అంటే ఎంక్వైరీస్ మాత్రమే కాదు, దీని మీద సమావేశాలు కాకుండా దీనికి సంబంధించి పనులను వేగవంతం చేయాలని అయితే స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో అలేఖ్య, HMTV.